నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జిత్వాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య తల్లి శ్రీమాత శ్రీమాత్రే నమః. జూలై మాసంలో రెండవ పక్షానికి 2026లో అసలు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుందో చెప్పుకునే ముందుగా గ్రహస్థితిని చెప్పుకుందాం. గ్రహస్థితి కనుక చూసినట్టయితే రాహు కుంభంలో ఉంటాడు, మీనంలో శని ఉంటుంది. కుజుడు మాత్రం మరి మేషంలో నుండి వృషభంలోకి మారి ఉన్నాడు. అలాగే రవి బుధులు ఇంతకు ముందు ఉన్నట్టుగానే మనకు మిథునంలో ఉంటారు. ఇక గురువు మనకి కర్కాటకంలో ఉంటారు. ఇంతకుముందు మొదటి పక్షంలో ఉన్నటువంటి శుక్రుడు నెమ్మదిగా సింహరాశిలోకి వస్తాడు. సింహంలో ఇప్పుడు కేతువు శుక్రుడు కలిసి ఉండడం అనేటువంటిది ఈ రెండవ పక్షంలో ఉన్నటువంటి జూలై మాసంలో మనకు ఆ గ్రహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నది మనం గ్రహించాలి. దీనికి అంటే మనం ఒక ద్వాదశ మాసాలకు కనుక చూసే ముందు ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకు అంటే అసలు ప్రతి మాసంలో నిజంగా మా గతి మారుతుందా, మా స్థితి మారుతుందా అనే వాళ్ళు అనేకం కనిపిస్తూ ఉంటారు. నిజంగా గతి స్థితి మారుతుందా అంటే ఇది దేని మీద ఆధారపడుతుంది అంటే గ్రహాల యొక్క గతులను బట్టి, గ్రహాల యొక్క యుతిని బట్టి, గ్రహాల యొక్క స్థితిని బట్టి, దృష్టిలను బట్టి మార్పు అనేది అయితే ఉంటుంది. అయినా ఇవి ఎంతవరకు ఉన్నా ఈ కోటాను కోట్ల ప్రజల్లో కొంతవరకే ఈ పర్సంటేజ్ కనబడుతూ మిగతాది, ఎందుకంటే మనం చెప్పిన తర్వాత మీరు అన్నట్టుగా కొంత కనిపిస్తుంది కానీ ఇంకా అంతా అయితే కనిపించట్లేదు అంటుంటారు. అంతా కనిపించాలి అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే తప్పనిసరిగా మీ జన్మజాతకాన్ని మీకు వీలైన చోట వీలైన వాళ్ళతో చూయించుకోవడం అనేది మంచిది. జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అనుగుణంగా ఇప్పుడు మనము ఈ మారుతున్నటువంటి గ్రహాలకి ఎలా ఉంటుంది, ఇది సర్వసాధారణంగా అందరికీ కలిపి చెప్పేటువంటి గ్రహస్థితి. కాబట్టి గ్రహస్థితి మారినప్పుడు మన యొక్క జాతకం ఎలా ఉంటుంది అన్నది ద్వాదశ రాశులకు మనం చెప్పుకుంటూ వస్తుంటాం. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం. తదుపరి రాశి 2026 జూలై కనుక చూసినట్టయితే తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఎలా ఉంది అంటే లగ్నంలోనే కేతు ఉన్నాడు, తర్వాత 7లో రాహు ఉన్నాడు, 8లో శని, 9లో కుజుడు, 11లో బుధ రవి, ఇక 12లో గురు శుక్రుడు. ఇది పరిస్థితి. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే సింహరాశి అనగానే మనకు తెలుసు సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే అన్ని నిజానికి కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు, అన్నీ కూడా చేయగలిగినటువంటి ఒక స్థిత ప్రజ్ఞత ఉంటుంది. కానీ అన్ని వేళ నాకు అన్నీ తెలుసు నేనే చేయగలుగుతాను అనేది కాకుండా కొన్నిసార్లు సమన్వయంతో ఉండాలి, కొన్నిసార్లు పెద్దలు చెప్పినటువంటి మాట వినాలి, మిత్రుల మాట అనుకరించాలి. లేదు అంటే కొద్దిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఈ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి సింహరాశి వారికి ఉంది అని చెప్పొచ్చు. ఎంతసేపు నాకు తెలిసిందే చేస్తాను అన్నది కాకుండా పెద్దల మిత్రుల సహాయ సహకారాలతో మనం చేయాలి అన్నది కావాలి. అలా చేయనట్టయితే తప్పనిసరిగా మనకు ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పొచ్చు. ఇందులో మనం చూస్తే కనుక ఈ నెలలో కూడా మనకు చాలా సామాన్యమైన విషయాల్లో కూడా కొన్ని రకాలుగా భంగాలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే లాభం, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం, మన వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతాయి, మిగతా అన్నీ కూడా ట్యాక్సులని అవని ఇవని ఇలాగా కనిపిస్తూ ఉంటాయి. లాభశాతం అనేది కనిపించదు వ్యాపారస్తులకు కూడా. అలాగే మనం అవసరాలను సమర్థించుకుంటూ ఇబ్బందులను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చేయకపోతే ఎలా, అది చేయకపోతే లేదా, ఎప్పుడో ఒకసారి చేస్తుంటాం కదా అని లేనిపోని కొత్త అన్నీ కూడా అనవసరపు ఖర్చులు పెట్టడం వల్ల వచ్చినటువంటి డబ్బును ఏదైతే కూడా మనం సద్వినియోగం కంటే అప్పుల పాలవ్వడం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్నిసార్లు మనం అవునన్నా కాదన్నా ఉద్యోగాల్లో బదిలీలు ఉంటాయి. ఆ బదిలీల వల్ల కూడా అదనపు ఖర్చు అనేది కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా పెద్ద గొప్పనైన ఆరోగ్యం కాకుండా సర్వసామాన్యంగా ఉంటుంది. చిన్నదానికి జలుబు చేయడం, జ్వరం రావడం ఇలాంటివి అయితే కనిపిస్తూనే ఉంటాయి. అలాగే ఇంకా మనం కొద్దిగా డామినేటెడ్గా మాట్లాడడం వల్ల కూడా స్నేహితుల దగ్గర నుండి మిత్రుల దగ్గర నుండి కొంత వ్యతిరేకత కనిపించేటువంటిది ఉంటుంది. ఇక విద్యార్థులకు కనుక చూసినట్టయితే వాళ్ళు చదువుకునేటువంటి చదువు అంటే వాళ్ళ వ్యవహారంలో వ్యవస్థలో కొద్దిగా ప్రతికూలమైనటువంటి అంటే అనుకున్న సీట్ రాకపోవడం, అనుకున్నట్టుగా ఉండకపోవడం అనేది కనిపిస్తుంది. ఎవరికైనా సరే పర్లేదండి నేను చేసి పెడతానండి అని అప్పుడప్పుడు మనం హామీలు ఇస్తుంటాం, లేకపోతే కొన్ని చోట్ల సంతకాలు పెడుతుంటాం. ఇలాంటివి చేయడం అనేటువంటిది అస్సలు అనువైనటువంటి సమయం కాదు సింహరాశి వారికి. అలాగే మనం ఏం చేయాలి మరి అంటే
ముఖ్యంగా దైవారాధన, సమన్వయంతో మాట్లాడడం, చాలా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళకు కూడా తెలుసు అనేటువంటిది ఒకటి కొద్దిగా. ఎందుకంటే సింహరాశి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వినరు. మాకు తెలిసింది అనే నిజానికి కూడా వాళ్ళు స్థితప్రజ్ఞులు బాగా తెలుసు. అయినప్పటికీ కొన్నిసార్లు సమయం అనుకూలించినప్పుడు, గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు తప్పనిసరిగా పెద్దల మాట లేదా అనుభవజ్ఞుల మాట వినడం అనేది గనక మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే హాయిగా ఉంటుంది అని చెప్పచ్చు. సింహరాశి వారి గ్రహ సంచారం వల్ల కొన్ని అంతంత మాత్రంగానే కుటుంబంలో ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. సింహరాశి వారు అంటేనే మనకు కొన్ని విషయాలు తెలుసు. ఏంటంటే మాకు అన్నీ తెలుసు అనేటువంటిది బాగా తెలుసు. అట్లాగే మనకు స్థితప్రజ్ఞత ఉంటుంది కాబట్టి ఇక పెద్దవాళ్ళు ఎవరైనా సరే లేకపోతే ఇంకొకరు మిత్రులు ఎవరో సలహాదారులు ఏదైనా చెప్తే అంతా వినం. కానీ అది వినాలి. వినకున్నంతలో మనకు అన్నీ తెలుసు అంటే అన్నిసార్లు సమయానుకూలంగా ఉండడం అనేది ఉండదు. గ్రహాలు అనుకూలించకపోవచ్చు. కాబట్టి పెద్దల మాట వింటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ద్వితీయార్థంలో రవి రాశి మార్పు జరుగుతుంది కాబట్టి మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికారులతో, ఉద్యోగులతో వీళ్ళందరితో కూడా లౌక్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి. నాకే తెలుసు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కష్టాన్ని తెస్తుంది. అలాగే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు క్రమశిక్షణ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. అది కనుక లేకపోయినట్టయితే చదువు సంధ్యల్లో కొంత భంగం కలిగేటువంటిది ఉంటుంది. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో క్రయ విక్రయాలు చేసేటప్పుడు తొందరపాటుతనం అయితే చూపెట్టకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమన్నా సరే సింహరాశి వారికి ఇచ్చే సలహా ఏంటి అంటే మాకు అన్నీ తెలుసు అనేటువంటిది నిజమైన విషయమే. కానీ అయినప్పటికీ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు కనుక కొన్నిసార్లు మనం మోసపోయే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు ఆ చిక్కులు కష్టాలు నష్టాలు వచ్చే ఉంటాయి. కాబట్టి పెద్దలు అనుభవజ్ఞులు అయినటువంటి వాళ్ళ సలహాను కూడా పాటించడం అనేటువంటిది చెప్పదగిన సూచన. ఇప్పటి వరకు మీరు ఈ గ్రహస్థితిని చూశారు కాబట్టి ఈ గ్రహస్థితి మరి ఇలా ఉన్నప్పుడు ఎవరం కూడా కష్టాలను ఆశించం, ఎవరు కూడా కష్టాలు ఇష్టపడం. అయినా గ్రహస్థితి ఇలా ఉంది. ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అందరికీ ఆశాజనకంగా ఉండే విధంగా ఉండాలన్నదే ఉంది. కాబట్టి మనకు తప్పనిసరిగా కావాల్సినటువంటిది దైవానుకూలం, అలాగే గ్రహాల యొక్క అనుకూలత కావాలి. మనం ఏది ఏమన్నా గ్రహాల సంచారాన్ని బట్టి ఉంటుంది. కానీ మనకు అనుకూలించే విధంగా ఉండాలి అంటే మనం పుట్టినరోజు తెచ్చుకున్న ప్రారంభాన్ని బట్టే ఉంటుంది. పుట్టినప్పుడు మనం తెచ్చుకున్నటువంటి ప్రారంభం వల్ల కొన్ని యోగించేవి, కొన్ని యోగించేవి ఉంటాయి. అయినప్పటికీ ఇలాగ మనం ఏదైతే గోచారం చూస్తూ ఉన్నామో గోచారంలో జరిగేటువంటి మార్పుల వల్ల కొంత ఉపశమనం పొందడానికి మాత్రం లాభం ఉంటుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మాసంలో అవునన్నా కాదన్నా మరి గురువు యొక్క మార్పు అన్నది మనం చూసినటువంటిదే. ఈ గురువు మార్పు వల్ల ఈ గురువు అనుకూలంగా ఉన్నవాళ్ళు, అనుకూలంగా లేని వాళ్ళు అన్నది కాకుండా ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే గురు గ్రహానికి మనం అంటే ఏదైనా ఒక గురు మంత్రాన్ని తీసుకొని ఈ మాసం అంతా కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే గురు మంత్రాన్ని తీసుకొని అంటే ఏ గురువుకు సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి దక్షిణామూర్తి అవ్వచ్చు, దత్తాత్రేయుల వారు అవ్వచ్చు, లేదా మీకు సంబంధించిన స్వయం గురువులు అవ్వచ్చు. లేదు ఇలా ఏ గురువుకు సంబంధించిన స్తోత్రం ఉన్నా ఆ స్తోత్రాన్ని మనం పాటించడం. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి శ్లోకం ఇది నిత్య పారాయణంగా పెట్టుకున్నట్టయితే మనకు ఈ గోచారం వల్ల ఏదైనా చెడు జరిగేది ఉంటే మీకు గురువు ఆ చెడును జరగకుండా సర్వవేళలా కాపాడుతూ ఉంటాడు. ఇక రెండవది లేదు గురువు అనుకూలంగా ఉన్నాడంటే జరిగే మార్పుల్లో మంచి మార్పుల్లో ఇంకా మంచి జరుగుతుంది తప్ప మీకు ఎట్లాంటి నష్టం ఉండదు. కాబట్టి ఈ గురువుకు సంబంధించినటువంటి ఈ విషయాలు చేయడమే కాకుండా ఇంకా గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరిగా మరొక మార్పు చేసుకోవాల్సింది ఎవరైనా వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు అంటే తండ్రి సమానులైనటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు అంటే వృద్ధులకు సహాయం చేయడం, సహకరించడం అనేటువంటి విషయాలు ఉంటాయి కదా. ఇవి కూడా చాలా వరకు గురు గ్రహం యొక్క సంతృప్తిని, గురు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి అంశాలు. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ వెళుతూ ఇక మనం ఒక్కొక్క గ్రహంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించుతూనే వెళ్ళాలి. ఏదేమన్నా సరే రాహుకేతువుల మధ్యలో నలిగిపోతున్నటువంటి గ్రహాలన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ఏది ఏమన్నా సరే వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి వరకు ఏదైనా స్తోత్రం, స్తుతి ఇలాంటివైనా చేసుకున్నట్టయితే చాలా వరకు మనం అనుకున్నటువంటి కష్టాలు ఏవీ లేకుండా నిబ్బరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
ఆ పరమాత్ముడు తప్పకుండా అందరినీ కాపాడుతాడు. అందులో మనం నిత్యం ఇలాంటి చక్కటి పారాయణం కానీ లేదా ఆ సంబంధిత శ్లోకాలను కానీ చదువుకున్నట్టయితే ఒక సత్సంగత్యం వల్ల ఆ దేవాలయం యొక్క పాజిటివ్ వైబ్స్ వల్ల తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. మనం ఎప్పుడు ఏ మాసానికి ఆ మాసం చూసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ మాసంలో మనకు అనుకూలించే విధంగా, అంటే గ్రహాల అనుకూలం ఎలా ఉన్నా కానీ మనకు ఆ మాసంలో వచ్చే కొన్ని పండగలు ఉంటాయి. ఆ పండగల యొక్క ఫలితాన్ని కూడా పొందేటువంటి అర్హత పొందాలి అంటే తప్పనిసరిగా దానికి సంబంధితమైనటువంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా ఈ గ్రహాల యొక్క అననుకూలత ఏదైతే ఉందో దాన్ని మనం మాయ చేయొచ్చు. ఆ రకంగా కనుక మనం చూసినట్టయితే మనకి 16వ తారీఖు, జూలై 16వ తారీఖు మనకు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ జగన్నాథుడు అంతకు మించినటువంటి గురువు ఎవరు ఉంటారు మనకి? ఆ శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి తత్వాన్ని చదువుకోవడం, వినడం, లేదా ఆ జగన్నాథ యాత్ర జరుగుతున్నప్పుడు మనం చూడడం, లేకపోతే మనది ఏరియాల్లో కూడా ఇవాళ రేపు చేస్తున్నటువంటి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం, ఏదో అక్కడ సంబంధించినటువంటి విషయాలను వినడం చేసినట్టయితే మనకు ఉత్తమమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే మరి 17వ తారీఖు వచ్చేసరికి మరుసటి రోజు నుండి కూడా దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దక్షిణాయన కాలంలో మనం చేయాల్సినటువంటి పుణ్యక్రతువులు బోలెడని ఉంటాయి. వాటన్నిటిని కూడా ఈ మాసం అంతా అవలంబించినట్టయితే మన కష్టాలు తొలగుతాయి. ఇంకా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మనకు తెలిసినటువంటి విషయం, ఈ జూలై మాసంలో ఆషాఢం ప్రారంభం అవ్వగానే మొదటి బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ ఎవరికి చేస్తాము అంటే ఆ పరాత్పరేశ్వరి అమలగన్న అమ్మకి చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ తల్లిని తెరవడం కూడా ముఖ్యము అనే విషయాన్ని మనం గ్రహిస్తే కనుక బాగుంటుంది. అలాగే ఈ నెలాఖరు చివరికి 25కి వచ్చేసరికి తొలి ఏకాదశి ఉంటుంది. తొలి ఏకాదశి వచ్చింది అనగానే ఆ సర్వజగన్నాథుడైనటువంటి రక్షకుడైనటువంటి ఎవరైతే ఈ మనకు తెలుసు త్రిమూర్తులలో ఎవరైనా సరే బ్రహ్మ సృష్టిస్తే మరి విష్ణువు ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు. రక్షణ కార్యం చేసేటువంటి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించేటువంటి సమయం మనకు తొలి ఏకాదశి. ఏకాదశులన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినప్పటికీ తొలి ఏకాదశి రోజు స్వామిని ప్రార్థించినట్టయితే మనకు ఏ రకమైన కష్టాలు ఈ ఒక్క నెలే కాదు, రాబోయే 6 నెలల వరకు కూడా మనం అన్నింటి నుండి హాయిగా ఉండగలిగేటువంటి గ్రహస్థితి మనకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్.